బిగ్ బాస్ సీజన్ 8 లో నాగమణికంఠ వీడియో చూసిన తర్వాత అయ్యో పాపం అని అనుకున్నారంతా. అదే వీడియోలో అతనితో పాటు కనిపించిన సహనటి షేక్ షబీనా. వీళ్ళిద్దరూ కలిసి కస్తూరి అనే సీరియల్లో నటించారు. మణికంఠ సింపతి డ్రామాలు ఆడుతున్నాడని, అతని వింగ్ గురించి దారుణంగా హేళన చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మణికంఠ పక్కా స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నారని, అతని ఏడుపులో నిజం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతని గురించి షాకింగ్ విషయాలు చెప్పింది కస్తూరి సీరియల్ నటి షేక్ షబీనా. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో తొలి వారం ఆట మొత్తం మణికంఠ పైనే నడిచింది. అతను తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొని బోరున ఏడ్చాడు. అయితే అతని ఏడుపు చూసి చాలా మంది అయ్యో పాపం అనుకున్నారు. ఇంకా కొంతమంది అయితే అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తూ సింపతి డ్రామాలు ఆడుతున్నారంటూ మణికంఠపై మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు. స్టిల్ చేస్తూనే ఉన్నారు. అయితే మణికంఠ సింపతి డ్రామాలు ఆడే టైప్ కాదని, అతను చెప్పిందంతా నిజమే, ఇదే అతని రియల్ క్యారెక్టర్ అంటూ పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసింది నటి షబీనా బేగం. అసలు ఎవరి షబీనా బేగం అంటే మణికంఠతో పాటు కస్తూరి సీరియల్లో నటించిన సహనటి. ఆమె కస్తూరి సీరియల్ తో పాటు నా పేరు మీనాక్షి, అత్తారింటికి దారేది, గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో నటించింది. అయితే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో ఫేమస్ అయింది. అప్పట్లో యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసి పెళ్లి చూపులు కార్యక్రమంలో మెరిసింది షబీనా బేగం. అయితే ప్రెసెంట్ బిగ్ బాస్ సీజన్ నడుస్తుండటంతో తన సహనటుడైన మణికంఠపై వస్తున్న ట్రోలింగ్ పై స్పందిస్తూ అతని రియల్ క్యారెక్టర్ ని బయట పెట్టింది షబీనా. ఇక మణికంఠ గురించి నాకు బాగా తెలుసు. నేను కలిసి కస్తూరి సీరియల్లో వర్క్ చేశాం. నాకు మా అన్నయ్య ఎలాగో తను కూడా అలాగే. మణికంఠ చాలా సెన్సిటివ్, ఎమోషనల్ పర్సన్. తాను బిగ్ బాస్ హౌస్ లో తన పర్సనల్ లైఫ్ గురించి ఏదైతే మాట్లాడాడో అవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్న మాటలే. అతను ఎంత సెన్సిటివ్ అంటే మాట్లాడుతూనే ఏడ్ చేసేంత ఎమోషనల్ పర్సన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాను పెరిగిన వాతావరణం, ఎదురైన సిచ్యువేషన్స్ అలాంటివి. డాడీ చనిపోవడం, ఆ తర్వాత మమ్మీ చనిపోవడం, తనొక్కడే మిగిలిన టైంలో పెళ్లి చేసుకోవడం, వైఫ్ తో చిన్న చిన్న గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నాతో షేర్ చేసుకున్నాడు. అదేదో బిగ్ బాస్ కి వెళ్లి సింపతి డ్రామాలు ఆడుతున్నది కాదు. అదంతా రియల్ గానే జరిగింది. అతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టగానే ఎలిమినేషన్ అనేసరికి ఆ ఎమోషన్ లో తన ట్రిగర్ అయ్యాడు. ఆ ట్రిగ్గర్ అయిన పాయింట్లను నామినేషన్స్ లో పెట్టడం వల్ల తన ఎమోషనల్ అయ్యాడు. అయితే తను ఎమోషనల్ పిచ్చోడు. బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా చెప్పాడో అవన్నీ నిజాలే. తన లైఫ్ స్ట్రగల్స్ చెప్పి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. బిగ్ బాస్ కి వెళ్లే గంట ముందు కూడా నాకు కాల్ చేసి మాట్లాడాడు. నేను మణికంఠకి ఇదే విషయం గురించి చెప్పాను. బాయ్స్ ఏడిస్తే ఎవరికి నచ్చదు. తన హౌస్ లోకి వెళ్తే ఏడుస్తాడని కూడా నాకు తెలుసు. ఏడవద్దు బ్రో, నీ గతం గురించి అస్సలు మాట్లాడుకో అని చెప్పి పంపించాను. కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ అలా అయ్యాయి. వాటి వల్ల ఎమోషనల్ అయ్యాడు. ఏది తన చేతుల్లో లేకుండా పోయింది. తాను ఎమోషనల్ అనేది రియల్. బయట ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి నెగిటివ్ గా చెప్తుంటే డిఫెండ్ చేసుకుంటారు. అతని చెల్లైనా తండ్రైనా ఎవరైనా కానీ అతను ఏం ఫేస్ చేశాడో అతనికి మాత్రమే తెలుసు. అతను షేర్ చేసుకున్న వాళ్ళకి తెలుసు. మీరు నమ్మితే నమ్మండి, అతని ఎమోషన్ అనేది నిజం. మళ్ళీ అతను ఇదే మాట్లాడితే అప్పుడు ట్రోల్ చేసినా, జోక్ చేసినా, మీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను గేమ్ లో ముందుకెళ్తున్నాడు. అతని రియల్ ఎమోషన్స్ ని ట్రోలింగ్ కంటెంట్ చేయొద్దు ప్లీజ్ అంటూ చెప్పుకొచ్చింది నటి షబీనా బేగం.